పరిశుద్ధుడు ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు మహోన్నతుడు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, నీ పాదాల వందనాలు. మేము ఒక సందేశం మేము చెప్పుకోబడుతుంది కదా. మీరు తండ్రి ప్రత్యక్ష దైవం, మీరు ప్రత్యక్షమే నన్ను, నా పెదవుల్ని, నా స్వరాన్ని మీరు బట్టి నాయన ఏ ఉద్దేశాలు ప్రజలతో విశ్వాసంతో నాయన పంచుకోవాలనుకుంటున్నాను, అట్లాగే నాయన మిమ్మల్ని ద్వేషిస్తున్న వారితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ విషయాలు అందరికీ చేరడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆ మందిరం యొక్క నాయన విశిష్టత విశేషం తెలియజేయడానికి నీ ప్రోత్సహించండి. నా ఆలోచనలు మీ ఆలోచనలు వినడానికి సహాయం చేయి. ఇది ప్రభా చక్కగా నాయన తండ్రి నాయన అనేకులకి చేరి నాయన నా దేవ మందిరం గురించి వివరాలు తెలుసుకునే కృప దయచేయండి. యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని నామమున మీకు మరి ఒకసారి వందనాలు. చాలా కాలం తర్వాత మీ దగ్గరికి రావడానికి ఈ విధంగా దేవుడు సహాయం చేశాడు. మరి అనేక కారణాలు వివిధ రకాలుగా కొంచెం యూట్యూబ్ విషయంలో మరి మాకున్నటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అంత బాగాలేదు. వాటి ద్వారా చేయటం లేట్ అయిపోయింది. ఈ యొక్క పరిచర్య కొనసాగాలని మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అట్లాగే ఈరోజు మనం చర్చిలు కోరుకుంటున్నారు. చాలా క్రైస్తవులకి ఆందోళన. చాలామంది యేసు ప్రభువును ప్రేమించిన వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు, ఎవరైనా దేవుడిని కొలుస్తామంటే సంతోషించేవాళ్ళు కూడా బాధపడతా ఉంటున్నారు. క్రైస్తవులు అయితే కన్నీరుని గుండెల్లోనే దాచుకుంటూ ఆందోళన చెందుతూ దేవుడికి మొరపెడతా ఉంటున్నారు. మన దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కాకపోతే ఈ విషయం మనం క్రైస్తవులను మరి క్రైస్తవ మందిరాలను పాల్గొట్టేవాళ్ళను, దాన్ని ప్రోత్సహించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు తెలుసుకోవాల్సిన అంశంగా, ఇది మేలు పొందడానికి తెలుసుకోవాల్సిన అంశంగా మరి తెలియజేయాలని ఆశపడతా ఉంటున్నాను. ప్రియులారా, మరి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. అయితే చర్చిలు కోల్గొడుతున్నారు. మన భారతదేశం భక్తికి మారుపేరు కలిగినటువంటి దేశం. అందరూ భక్తి చాలా వరకు ఈ భక్తులు కొట్లాడుకుంటాం ద్వారా కొంతమంది మరి దేవుడు లేడనే పరిస్థితిలోకి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా లోన ఎక్కడో భక్తి మాత్రం ఉందని నేను అనుకుంటా. మన గడ్డే అట్లాంటిది, భక్తికి మారుపేరు కలిగినటువంటిది భారతదేశం. ఈ భారతదేశంలో వివిధ రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. జంతువులను చూసినా, ఒకవేళ పురుగులను చూసినా, పాములను చూసినా, చెట్లను చూసినా దైవంగా, రాయిని చూసినా దైవంగా ఆరాధించేటటువంటి దేశం మన దేశం. భక్తి లోపల ఒక దేవుడు అనేటువంటి ఆకాంక్ష, ఆశ ఉన్నటువంటి దేశంలో అహంకారులుగా ఉన్నటువంటి వారు, మరి కొద్దిమందిగా ఉన్నవారు, గర్విష్ఠులు, మనుషులుగా చూడలేనటువంటి వారు, మార్పును అంగీకరించలేని వాడు, బాగుపడటం ఇష్టపడినటువంటి కొంతమంది మాత్రం చర్చిల్ని కోల్గొట్టడం, విశ్వాసాన్ని బాధించడం, చంపటం కూడా ధైర్యం చేస్తున్నారు. అయితే ప్రియులారా, నేను చర్చి గురించి చెప్పకముందు మనుషుని గురించి ఒక మాట చెబుదాం అనుకుంటున్నాను. మనుషుల్ని దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. మనిషిని దేవుడు మట్టితో చేసి నాసికారంధ్రంలో జీవవాయువుగా మనిషి జీవాత్మయ్యాడు. దేవుని ఆత్మ వలన మనిషి జీవాత్మయ్యాడు. దానికి నిదర్శనమే మనిషి చనిపోతే మళ్ళా మట్టిలో కలిసిపోతాడు. ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లాగే దేవుడు చేసినటువంటి ఈ ఆత్మ ఎందరిలో ఉందంటే, దైవ గ్రంథంలో ఏముందంటే, ప్రియులారా, మా అపోస్తుల కార్యంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది 17వ అధ్యాయంలో. అయితే ఈ అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో మనం చదివి తెలుసుకున్నాం. ఈ మన కవీశ్వరులు ఇట్లా చెప్తున్నారంట,
17:26 మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కరినే సృష్టించాడు. ఆ ఒక్కరి నుంచి దేవుడు ప్రతి జాతి మనుషులు సృష్టించాడు అన్నాడు. ఇది ఆదికాండం, బైబిల్ గ్రంథంలో ఆదికాండం అనే మొట్టమొదటి పుస్తకం. దాంట్లోనే ఉంటుంది. మనం నరులను చేయడము, వారు వాళ్ళని చేస్తే భూమి మీద అధికారులుగా ఉంచుతూ ఉంటారు. నరులు చేసి నరులకి దేవుడు ఏం అధికారం ఇస్తాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమంటాడు. అపోస్తల కార్యాలు కొత్త నిబంధన గ్రంథం క్రీస్తు శకం రాయబడినటువంటిది ఈ యొక్క పుస్తకంలో కూడా అదే మాట ఉటంకించబడింది. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:4-5 ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-5 చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమంటే ప్రభు ఒకడే, 4 చదువుతుంది. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయం ఒకటే, నిరీక్షణ ఎందున్నట్టు పిలువబడతారు. 5 ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ దేవుడు ఒక్కరి నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు కాబట్టి ఆయన అందరిలో ఉన్నాడు. ఈయన ఒక క్రైస్తవులకే దేవుడు కాదండి. ఎందుకంటే క్రైస్తవుల్ని సృష్టించలేదు, ఆయన అందరినీ సృష్టించాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 3:29 ఎట్లా అంటాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు దేవుడే. అన్ని జనులకు అందరికీ దేవుడు, నమ్మినా నమ్మకపోయినా అన్ని జనులకి ఆయన దేవుడు. అందుకనే మత్తయి సువార్తలో 5:47 ఇట్లా ప్రభు తన సొంత మాటలతో, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఇది ఎక్కడ ఏ గ్రంథంలో చూడనటువంటి చక్కటి గొప్ప మాట మనం చూద్దాం. దేవుడు అందరికీ దేవుడు కాబట్టి, అందరినీ సృష్టించిన వాడు కాబట్టి 45 మత్తయి సువార్త 5:47 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. ఆయన అందరికి దేవుడు కాబట్టి మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. సూర్యుని ఆయన సృష్టించాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం, ఇది అందరికీ అవసరమైన యూనివర్సల్ నీడండి. కాబట్టి యూనివర్సల్గా అందరికీ దేవుడు ఇస్తున్నాడు. అదే మాట చక్కగా లోకా సువార్త 6 ఇట్లా చెప్తాడు. ఎందుకంటే ఆయన అందరినీ ఒక్కడి నుంచి ప్రతి జాతి మనుషులు చేశాడు. ఆయన అందరిలో వ్యాపించున్నాడు కాబట్టి 35 ఆఖరిలో ఏమంటుందంటే, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడి ఎడలను ఉపకారి అయినాడు. దేవునిగా కృతజ్ఞత ఉంచకపోయినా ఆయన అందరినీ సృష్టించాడు కాబట్టి అందరికీ ఉపకారం చేయాలనుకుంటున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఉపకారం చేస్తున్నాడు. ఆ ఉపకారాన్ని మర్చి యేసు ప్రభువును నమ్ముకున్నారు అని వాళ్ళు హింసిస్తున్నారు. దేవుడు మాత్రం ఉపకారం చేస్తానే ఉన్నాడు. ఆ ఉపకారంలో మర్చిపోయి మరి దేవుడు కోసమని కొంతమంది విశ్వాసం కథను కోట్ల మంది విశ్వాసం యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి, అంతకుముందు పాత నిబంధన విశ్వాసం కాదు అని, అది కూడా యేసు ప్రభుకు సంబంధించిన విశ్వాసమే. ఇప్పుడు క్రీస్తు ప్రభు విషయంగా కట్టినటువంటి చర్చలను కోరగొడుతున్నటువంటి వారు అప్పటి నుంచి కోట్లుగా పుట్టారు. ఆయన విశ్వాసం నుంచి చాలామంది మృతులయ్యారు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతట్లో అనేక కోట్ల మంది మరి ప్రభునందు విశ్వాసం ఉంచారు. అట్లాంటి విశ్వాసం ఉంచినటువంటి వారి విషయంలో కట్టుకుంటున్నటువంటి గుళ్ళను పోల్గొట్టాలనుకుంటున్నటువంటి మన సహోదరులందరి నిమిత్తం ప్రార్థన చేయడానికి, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క పాపం అమాయకత్వాన్ని మరి మనం అర్థం చేసుకుని వాళ్ళ విషయం ప్రార్థించడానికి కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతం దేవుడు కూడా చూస్తున్నాడని గ్రహించాలని కూడా మరి ఈ విషయం నేను తెలియజేయాలని ఆశపడతా ఉంటున్నాను. అయితే క్రైస్తవులుగా కూడి ప్రార్థన చేయడానికి క్రైస్తవులకి
క్రైస్తవులు లేదా చర్చ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ కాడ్ చర్చ్. బిలీవర్స్ అంటే నన్ను విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని సంఘంగా పిలుస్తారు. ఈ సంఘం ఎట్లా సంఘంగా ఏర్పడిందంటే, చర్చ్ అంటే ఇచ్చి ఈ పర్చేస్డ్ విత్ హిజ్ ఓన్ బ్లడ్, మనుషుల్ని ఆ యొక్క సొంత యేసు ప్రభు యొక్క సొంత రక్తం, క్రీస్తు శిలువ మీద మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభు యొక్క సొంత రక్తాన్ని కార్చిన ఆ రక్తం ద్వారా మనుషుల్ని మరి పాపం నుంచి విడిపించడానికి, సాతాన్ నుంచి విడిపించడానికి యేసు రక్తం ద్వారా కొనుక్కున్న మనుషుల్ని కొన్నాడు. దేవుని ప్రజలుగా ఉండటానికి మరి ఆయన కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళని విశ్వాసులు అంటారు. వాళ్ళు కూడి ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి జవాబు ఏంటంటే, ప్రియులారా, వాళ్ళు ప్రార్థిస్తుంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన భరోసా ఏంటంటే 18వ అధ్యాయం మత్తయి సువార్త 18-19-20 వచనాలు చదువుకున్నాం. భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధించబడను, భూమి మీద మీరు వేటిని విప్పుతే అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. విశ్వాసం చెప్తున్నటువంటి మాట అండి ఇది. చర్చిలో ప్రార్థన చేసేవాళ్ళకి చెప్తున్నటువంటి మాట. ఇంకా మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినా భూమి మీద ఏకీవించిన అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఏలైనా ఇద్దరు ముగ్గురు నా నాన్నని ఎక్కడ కూడి ఇందులో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. దేవుడు మనం 20 నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామపేట కూడి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్తున్నాడు. క్రైస్తవులు ఈ రోజుల్లో ఉపవాసం చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు సిలువ వేసిన దినాన్ని స్మరణకు ముందు 40 రోజులు క్రైస్తవులుగా ఉపవాసం ఉంటాం. చాలామంది ఉపవాసం ప్రార్థన చాలా బలమైంది. అది ఎక్కడికైనా దూసుకుపోగలదు. బాణాలు వెళ్ళలేవు చోటకైనా, మాటలు వెళ్ళలేని చోటకైనా, కార్యాలు జరగటానికి వెళ్ళలేని చోటకైనా వెళ్ళి కార్యం జరిగించగలదు. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చెప్పినటువంటి మాట, మనం సుఖంగా క్షేమంగా బ్రతకాలంటే, ఈ మాట ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలీదు. ఏంటంటే అప్పుడేలరా ఒక ఆయన 10 మంది ఇట్లా చెప్పారు. ఏమంటే సర్వే జన సుఖనోభవంతు అని. ఈ సర్వే జన సుఖనోభవంతు అనే మాట తిమోతికి రాసిన పత్రికలో ఇట్లా రాయబడి ఉంటుంది. ఏమనంటే, మరియు సంపూర్ణ భక్తి మానేతు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవల్లని హెచ్చరించుతున్నాను అని చెప్తాడు. ఉపవాసం చేస్తున్న మనం, క్రైస్తవులు ఉన్నటువంటి మనం సుఖంగా క్షేమంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ఒకటి, తర్వాత రాజులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రి, ఇంకా వివిధ రకమైన గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరి కొరకు, మరి ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే క్రైస్తవులారా, మనం అధికారుల కొరకు విజ్ఞాపనలో ప్రార్థనలు చేసి మనం సుఖంగా ఉందాం, వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన కమిషన్, ఆజ్ఞ. ఇది క్రైస్తవులు మాత్రమే. ఎవరు కూడా వాళ్ళ స్వలాభం కోసం ప్రార్థన చేసుకుంటారు. దేవుణ్ణి వాళ్ళ సొంత మేలు కోసమే చేస్తారు. కానీ ప్రజలందరి కోసం చేసే భక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు, క్రైస్తవ భక్తి తప్ప. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి భక్తి అయిన క్రైస్తవ భక్తి. మన దేశంలో ప్రజలందరి కోసం క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరి కోసం, రాజుల కోసం కూడా. వాళ్ళు రాజులు ఈ రోజున రాజులుగా అయ్యి దేవుని యొక్క మందిరాలను పూజ చేస్తున్నారు. వాళ్ళ మనసులో కూడా దేవుడు ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించున్నాడు. ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను చేశాడు అన్నారు. ఇప్పుడు పోలబడుతున్న జాతి మనుషులను కూడా యేసు ప్రభువే సృష్టించాడు. ఈయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్ని జనులకు దేవుడు. ఈ పూజ చేస్తున్న వాడు కూడా యేసు ప్రభువే దేవుడు. ఆ దేవునికి వ్యతిరేకంగా తిరిగి బతకగలిగిన మాత్రం లేరు.
బ్రతకలేరు. ఎన్నో శాపాలకు గురవ్వాల్సి వస్తుంది మందిరాలను కూలుస్తున్నవాడు. ఎందుకంటే మనం చదువుకున్నట్టుగా ఎక్కడైతే 2-3 నామాలు పెట్టి కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో దేవుడు నేను ఉంటాను అంటున్నాడు. 2-3 నామాలు ఎక్కడ కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. 19వ వచనంలో 18వ అధ్యాయం మత్తయి సువార్త 18-19లో మీలో 2 దేవుని గురించి మనం వేడుకుంటే భూమి మీద ఏకీభవిస్తే ప్రార్థిస్తే అది పరలోకమున్న దేవుని వల్ల మనకు జరుగుతుంది అంటున్నాడు. గుడుల మీద జరుగుతున్నటువంటి చర్చిల మీద జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యం చేస్తున్నటువంటి వారి విషయం వేడుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. 18వ వచనంలో ఏమంటున్నాడంటే ఇంకా మీరు దేన్నైనా భూమి మీద బంధిస్తే ఒక విషయం బంధిస్తే అది పరలోకమున కూడా బంధించబడుతుంది. ఏదైనా నింపితే పరలోకమున కూడా ఇవ్వబడుతుంది అంటున్నారు. భూమి మీద మందిరాలను కూలగొడుతున్నటువంటి వారు విశ్వాసం చిత్రహింసలు పెట్టి కాల్ చేసి చంపేస్తున్నటువంటి వారి విషయమే బంధించడానికి విడుదల చేస్తానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇది ఉపవాస ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. కార్యాలు జరగనటువంటి విషయం మాత్రం ఉండదు. మీ ఉపవాస ప్రార్థనలో సొంత భక్తే కాకుండా సొంత ప్రార్థనలే కాకుండా క్రైస్తవుల మీద తిరుగుబాట్లు వీటన్నిటి విషయం ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మందిరం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మందిరం ఎంతో శ్రేష్టమైనది. మందిరం అంటే మందిరంలో దేవుని మందిరంలో మరి కీర్తన గ్రంథంలో మరి 11వ అధ్యాయం 11వ వచనంలో చక్కగా కీర్తన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను చదువుతానని దయచేసి గమనిద్దాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యం సుఖం కలదు. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషాలు ఉంటాయి. సంతోషాలు ఉండేటటువంటి మందిరాన్ని కూల్చేటటువంటి దౌర్భాగ్యులు, దుర్మార్గులు, నీచులు, భ్రష్టులు మరి వాళ్ళు కూడా దేవుడు చేసినటువంటి వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి మరి నిలవగలిగినటువంటి వాళ్ళు ఎవరో సౌలు కన్నా భయంకరులు ఎవరు లేరు. సౌలుతో దేవుడు ఒక మాట చెప్తాడు, సౌలా మునికరులకు ఎదురుతనటం నీ వల్ల కాదు, ఎదురుతనపోతే నీ కాళ్ళలోనే కూర్చుకుంటే అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేంటంటే మా దేవుని మందిరంలో 65వ అధ్యాయం 4వ వచనంలో కూడా కీర్తన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాము అని 65వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో ఉంటుంది. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలుల చేత నేను తృప్తి పొందుతున్నాను. దేవుని మందిరంలో మేలుండ దగ్గర అక్కడ నాశనం చేస్తున్నావంటే నువ్వు ఎలాంటి నాశనం చేపిస్తున్నావంటే నువ్వు ఎలాంటి మనిషి దేవుడు ఆత్మ నీలో ఉందా? దేవుని మందిరాన్ని కూలగొడితే బ్రతుకుతామా? 84వ కీర్తనలో 10వ వచనంలో ఎట్లా ఉంటుంది, దేవుని మందిరం ఆవరణలో ఉంటే ఒక్క దినం గడవట 1000 దినాల కంటే శ్రేష్టమంట. భక్తిహీనులు గుడారంలో నివసించడం కంటే నీ మందిర ఆవరణలో నివసించట నాకు ఎంతో మేలని భక్తులు చెబుతాడు. మందిర ఆవరణం ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆ మందిరం యొక్క గడపముల దగ్గర నిలబడటం కూడా గొప్పదండి. ఆ మందిరాన్ని కొలుస్తున్నట్టు నిన్ను చూసి ప్రభు చెప్తున్న మాట కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇట్లా చెప్తాడు. ఏమంటున్నాడంటే పగ తీర్చుకోలేకపోతున్నాడు అనుకుంటున్నావేమో. పగ తీర్చుకున్న ఎంతసేపు దేవుడు తలుచుకుంటే ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనంలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకుని విరోధంగా నిలబడుతున్నారు, ఏలుకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశం ముందు ఆశనుడు వాడు నవ్వుతున్నాడు, ప్రభు వారిని చూసి అపహసిస్తున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్లా చేయును. దేవుని మందిరాలను కూలుస్తున్నటువంటి మరి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, ఆయన కోపడటానికి ఆయన నరుడు కాదు. ఊరికే కోపడి పగ తీర్చుకుంటాను. ఆయన యొక్క ఉగ్రతకి చోటు ఇచ్చుకునే వరకు సాగిపోతే ఆయన ఉగ్రతకి నువ్వు నిలవలేవు, నేను నిలవలేవు. కానీ క్రైస్తవులకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, సహోదరులారా, విశ్వాసులారా, ఇప్పటికే మందిరాలు పోల్చబడినటువంటి వారులారా, కూలుస్తానికి ఎక్కడైనా ఎవరైనా ప్రయోగాలు చేస్తుంటే చెప్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం, నన్ను అడుగు జనులను నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతం వరకు సొత్తుగానే ఇస్తాను. మరి దేవుడిని అడుగుదాం. పోల్చబడ్డ మందిరాల కన్నా పెద్ద మందిరాలు కట్టడానికి
దేవుడు సహాయం చేయంగా కూల్చేవాళ్ళకు దేవుడు చెప్తున్నాడు. 2:10 కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనుండడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణికించి సంతోషించండి, ఆయన కోపం త్వరగా రగులుకుని, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించను. దేవుడు ఆయన ముద్దు పెట్టుకోకూడదు, ఆయన అంగీకరించింది, లేకపోతే కోపడతాం. ఇంకా మందిరం గురించి ఇంకొక మాట 2 మాటలు చెప్తానండి. దాని తర్వాత ఉదంతం, దాని గురించిన ఉదంతం కూడా ఒకటి మనం తెలుసుకున్నాం. దావీదు గొర్రెల దొడ్లో అంటే గొర్రెలు కాసుకునేవాడిని దేవుడికి విధేయులు అవ్వడం ద్వారా దేవుడు దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తాడు. ఆయన దేవుని మందిరం కట్టాలని ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని తన కుమారుడు ద్వారా దేవుడు నెరవేర్చుకుంటానంటాడు. దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆయన కుమారుడు ఆయన సొలొమోను మందిరాన్ని కడతాడు. మందిరం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు, ఈ మందిరం నువ్వు ఉండటానికి ఏ పాటిది కానీ ప్రభా, కానీ ఈ మందిరంలో నువ్వు ఉండాలి అని ప్రార్థన చేస్తాడు. ఆ మందిరం వైపు చూసి ప్రార్థన చేసిన ఆ మందిరంలోకి వచ్చిన ఎలాంటి వాళ్ళైనా మేలు పొందాలని ప్రార్థన చేస్తాడు. అయితే ఏ పరిస్థితిలో ఉన్నవాడైనా మేలు పొందాలని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన సారాంశం చాలా గొప్పగా ఉంటుందండి. 8వ అధ్యాయంలో 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే తెలుసుకోవచ్చు. అయితే 9వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుతో ఒక భరోసా ఇస్తాడు. ఏంటంటే గిబియోను 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2-3 చదువుదాం. గిబియోనులో ప్రత్యక్షమైనట్టు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపంలో నేను అంగీకరిస్తాను. నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ దేవుని మందిరం, అది గుడిసి కానీ పెద్ద బిల్డింగ్ కానీ ఎలాంటిదైనా అక్కడ ఆ దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనసు అక్కడ ఉంది. దేవుని దృష్టి మీద, దేవుని మనసు మీద నువ్వు కనుక్కున్నావేమో, అది పగలగొట్టాలని చూస్తున్నావేమో. మానవుడు 70 సంవత్సరాలు, మా అయితే 80, లేకపోతే 100, లేకపోతే 120, అంతకన్నా ఎక్కువ బతికేవాడు ఎవరూ లేరు. దీనికి ఎంత పొగరైతే దేవుని మందిరాన్ని కూల్చేసి ఎన్నో చూస్తూ ఉంటున్నాడు, ఆయన అపహసిస్తున్నాడు, నవ్వుతూ ఉంటున్నాడు. ఇంకా ప్రియులారా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో 14-15 ఈ విధంగా దేవుడు చెప్తాడు మందిరం గురించి. సొలొమోను ప్రార్థన చేసినట్టుగా దానికి జవాబు చెప్తాడు. 14-16 చూద్దాం. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, అంటే బిలీవర్స్, విశ్వాసులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినేలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశం స్వస్థపరచను. ఈ స్థలమందు, అంటే మందిరంగా కట్టబడిన ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా తన దృష్టి నిలిచిన, నా చెవులు దాన్ని ఆలోచించను. దేవుని మందిరంలో కూడి విశ్వాసాలు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్యలో ఆయన ఉంటానంటున్నాడు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంకా 18వ వచనంలో మీరిద్దరు ముగ్గురు ఏకీభవించి ఒక విషయం భూలోకం నుండి బంధిస్తే నేను పరలోకం నుండి బంధిస్తానంటున్నాడు. ఇదిగో మిమ్మల్ని మందిరం కూలగొడుతున్న వాళ్ళ కాళ్ళు బావాలి, చేతులు బావాలి, వాళ్ళు నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తే విశ్వాసం దేవుడు వాళ్ళకి ఒక వరం ఇచ్చాడు. అది జరుగుతుందండి. తరతరాలుగా మీ కుటుంబాలు పాడైపోతాయి. పిల్లా జల్ల లేనోడు ఎవడో ఒకడు, పెళ్ళాం పిల్లలు లేనోడు ఎవడో ఒకడు దానికోసం పూనుకున్నాడని నువ్వు కూడా పూనుకుని అహంకారం పూనితే నువ్వే మనిషివి. అదే దేవుడు ఇచ్చాడు. దొంగతనంగా సంపాదించుకున్నాను, నా డబ్బులతో అనుకుంటున్నావేమో, అది కూడా దేవుడు ఒప్పుకున్నాడు. పదవుల గురించి బైబిల్ గ్రంథం దేవుడు నియమించాడు. ఇక్కడ ఇంకా 16వ వచనంలో చెప్తాను, నా పేరు ఈ మందిరం నాకు నిత్యమున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని, నా దృష్టి నా మనసు నిత్యం దాని మీద ఉండదు. ఈ యూట్యూబ్ నడిపే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమయం కొద్దిది కాబట్టి నేను కొంచెం ఇక ముందుకు వెళ్తున్నాను. ఇక్కడంట ఈ మందిరం మీద నిత్యమున్నట్లుగా, నా పేరు ఈ మందిరం నాకు నిత్యమున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచడం, నా దృష్టి నా మనసు నిత్యం దాని మీద ఉంటుంది. దానికి చెప్తున్నారు ఆయన దృష్టి ఎదుట
మందిరాన్ని కూల్చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మందిరం కూల్చుతున్న విషయం ఒక ఉదాంతం ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో బెల్షస్సర్ అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన ఏం చేశాడో మనం చదువుకుంటా ముందుకెళ్దాం. 5వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనం చదువుతామండి. బెల్షస్సర్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజు బెల్షస్సర్ తన అధిపతులతో 1000 మంది గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచున్నాను. బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన పత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగినట్టు తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసం ఒక ఆలయంలో నుండి తీసుకున్న యుద్ధోపకరణలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగి వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం తాగుచుండగా ఆ గడిలోని మానహస్తం వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరులు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు నేను రాజు హస్తం రాయట చూడగా అతని ముఖం వికారమైన అతని మనస్సునందు కలవరపడ్డాడు. అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. ఈ విధంగా జరిగిందండి. నెబుకద్నెజరు రాజు చరిత్రలో ఉన్నాడు. చరిత్ర చదివిన తెలుసు. ఆయన గొప్ప రాజు ప్రియులరా. మరి ఆ రాజు చాలా పెద్ద రాజు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 578 ఆ ప్రాంతాల వరకు పరిపాలించినటువంటి ఆ రాజు కుమార్తె బెల్షస్సరు చాలా పెద్ద గొప్ప రాజ్యాన్ని స్థాపించినటువంటి ప్రపంచంలో ఆ రాజుగారి యొక్క కుమారుడైన బెల్షస్సరు ఆయన ఆ తండ్రి గారు యెరూషలేములో దేవుడు మాట ప్రకారం యెరూషలేము మందిరంలో యెరూషలేముని మరి యెరూషలేము యొక్క ప్రజలను ఓడించి ఆ మందిరాన్ని కూల్చి దాంట్లో ఉన్న మంచి ఉపకరణాలన్నింటినీ వస్తువులను మందిరంలో తీసుకొస్తే ఆ పాత్రలో దాటానికి ఆ పాత్రలను ఉపయోగిస్తాడు. దేవుడు పాత్రలను ఉపయోగిస్తే ఊరుకోలే. ఆయన నివాసం తాను కట్టినటువంటి మందిరం అది తాటేకలు గుడిసే కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు పెరుస్తారు, కొన్ని చోట్ల కొమ్మలతో, కొన్ని చోట్ల అరిటాకులతో కాదు కొబ్బరాకులతో, కొన్ని చోట్ల చిన్న చిన్న గుడిసైన ఆయన అక్కడ నివాసం చేస్తాడు. ఆయన దృష్టి, ఆయన మనసు ఆ మందిరం మీద. ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కడ తెగులు, వ్యాధి, రోగం పోవటం ద్వారా అనేక విశ్వాసం మందిరానికి వచ్చి మందిరం కట్టుకున్నారు. ఆ మందిరం కూర్చేటటువంటి నువ్వు ఆయన పాత్రలో కాలిపోయిన దేవుడు ఊరుకోలే. పైనుంచి ఒక హస్తం మాత్రం ఉట్టి హస్తమే వచ్చి గోడ మీద ఏదో రాసింది. ఆ రాస్తే ఆ రాతను చూసినటువంటి బెల్షస్సరు, వీరుడు సూర్యుడు ధీరుడైనటువంటి బెల్షస్సరు, ఇప్పుడున్న అధికారులు ఎవరికి యుద్ధం చేయడం రాదు, రాజులకు మాత్రం యుద్ధాలు కూడా చేయడం వచ్చు. అది ధైర్యశాలి. వాళ్ళు ఒక్కడైనా సరే అడవికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేయగలరు. వాళ్ళు ఒక్కడైనా ఇతరుల రాజులను ఎదుర్కొనడానికి వీరోచితంగా పోరాడగలరు. ఇప్పుడు అధికారం పొందినటువంటి వాళ్ళు ఎవరు వీరోచితంగా పోరాడలేరు. కానీ పోలీసులను లేకపోతే ఆర్మీను ఉపయోగించి ఇతరులనే కొట్టగలుగుతారేమో. ప్రియులారా, అట్లాంటి రాజు ఈ హస్తము గోడ మీద రాస్తుంటే చూడంగానే అతని ముఖంలో వికారం, భయంకరత్వం, బాధ వచ్చింది ఒకటి. రెండోది, అతని మనస్సు ముందు కలవరపడ్డాడు, భయపడిపోయాడు. దేవుని హస్తానికి భయపడిపోయాడు. అతని నడుము కీళ్ళు, అతని మోకాళ్ళు గడగడలాడిపోయినాయి. మనిషిని దేవుడు చేశాడు. నీ కీళ్ళుని, నీ మోకాళ్ళని, నీ నడుముని గడగడ 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 వణికించగలడు. నీ ఎళ్ళ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తిరుగుబడుతున్నావు జరిగితే ఆయన మనసు కలవపడి ఏంటని గాలి వాళ్ళని, కల్దీల్ని, జ్యోతిష్కుని పిలిపిస్తే వాళ్ళు ఎవరేం చేయలేరు. దేవుని యొక్క హస్తానికి
దేవుని యొక్క మాటల్ని గారడి వాళ్ళు, జ్యోతిష్కులు, ఈ యొక్క కల్దీయులు, వీళ్ళు మంత్ర విద్యలు వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్తారండి దేవుని మాటలు. వాళ్ళకి దేవుని మాటలు ఏం తెలుస్తాయి? వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఇట్లా కలవరపడుతుంటే ఆయనకి ఒక మంచి ఆలోచన చెప్తారు. ఏంటంటే అక్కడ రాణి ఏం చేస్తుందంటే, నువ్వు ఇంత కలవరపడవాకు, మీ తండ్రి కాలంలో ఒక ఆయన ఇశ్రాయేలీయుడు దానియేలు అనే దేవుని ఆత్మ కలిగినాడు అన్నాడు. ఆయన పిలిపించుకో, ఏం రాశారు? దేవుని ఆత్మ ఏం రాకుండా ఒకసారి గ్రహిస్తే అది దేవుని బిడ్డలైతే చెప్తారు. వీళ్ళరా ఆ దేవుని బిడ్డ పిలిపించుకోమంటే ఆయన పిలుస్తారు. పిలిపించుకుని ఆయనకి బహుమానాలు ఆశ కూడా చూపిస్తారు. మీకు కావాలంటే 15వ వచనం నుంచి 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడాలి. ఆ దానియేలు వచ్చి ఏం చెప్తాడంటే, దానియేలు చెప్తాడు ఏం జరిగింది, నువ్వు అసలు ఎట్లా ఉండవు, ఎందుకు అయ్యేవి ఎట్లా అని. ఇప్పుడు ఏదో కోల్పడుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా అవుతావు, ఎట్లాగే అవుతావు. కాళ్ళు వదిలి, కీళ్ళు వదిలి, మోకాళ్ళు గడగడ వణికి దేవుని సాగిలు పడాల్సిన అవసరం ఉంటుంది. అయితే దానియేలు అసలు ఈడ యొక్క అహంకార బుద్ధి అంటే చెప్తాడు 18వ వచనం నుంచి. రాజా చిత్తగించు, మహోన్నతుడు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావం, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. దేవుడు అతనికి మహర్దశ ఇచ్చినన్నా తాను ఎవరిని చంపగోరినో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసాను. కాబట్టి సకల రాష్ట్రములు, జన్మలను, ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు, అతని ఎదుట వణుకుచూ ఉండేది. అయితే అతడు మనస్సును ఆశ్రయించి బలత్కారం చేయటకు అతని హృదయంను కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదుట నుండి తీసివేసి అతని గంటను పోగొట్టాడు. నెబుకద్నెజరు చాలా బలవంతుడైనటువంటి రాజు. అతనికి మహర్దశలో దేవుడే కలుగజేశాడు. మనస్సును గర్విస్తే దేవుడు అతని రాజ్యాన్ని అతని నుంచి తీసేశాడు. ప్రభావం నీకు ఇచ్చాడు దేవుడు, అధికారం నీకు ఇచ్చాడు, ఏదో ఒక అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడని పొగరబోతుగా మేము ఆకాశమందు ఆశీర్వైనటువంటి దేవుడు ఇదంతటిని చూస్తున్నాడు. దీర్ఘశాంతంతో ఓపికతో చూస్తున్నాడు. తీసివేసేబడే వరకు చూస్తే ప్రభావమే. అయితే అతని కుమారుడుగా నువ్వేం చేసావు తెలుసా? దేవుని మందిరంలో పాత్రను తీసుకొచ్చి తాగుతావా? దేవుని మందిరాన్ని కూలబడతావా? ఆ మందిరం మీద చేయేస్తావా? ఇదిగో నువ్వేం చేసావంటే, మీరు మిగిలినంత చదివితే 21, 22, 23 చదివితే బాగుంటుంది. 23 లాస్ట్లో చెప్తా. నీ ప్రాణంలో నీ సకల మార్గంలో ఏ దేవుని వశం ఉన్నావో ఆయన నువ్వు కనపరచడం. ఇప్పుడున్నటువంటి గుడులు పాల్గొడు, చర్చిలు పాల్గొడుతున్నా నువ్వు నీ మార్గంలో నీ యొక్క ప్రాణంలో ఏ దేవుని వశంలో ఉన్నావో నువ్వు గ్రహించగా ఆయన ఒక్కడి నుంచి ప్రతి జాతి మనుషుల్ని ఆయన కలుగజేసడానికి చూసాం. ఆయన యొక్క ప్రాణం, ఆయన యొక్క ఆత్మ అందరిలోనూ వ్యాపించిందని చూసాం. ఆయన ఇశ్రాయేలుకే దేవుడు కాదు, క్రైస్తవులకే దేవుడు కాదు, అన్ని దేవుడికి దేవుడు అని చూసాం. ఆ దేవుడు నీ దగ్గర కూడా ఉన్నాడు. జాగ్రత్తగా నువ్వు ఆయన్ని గణపరచలేకపోయావు. కాబట్టి ఇదిగో ఆకాశం నుండి ఒక చెయ్యి వచ్చి ఈ రాత రాసిన. ఆ రాత ఏంటంటే, రాత చెప్తున్నాడు 25వ వచనం 24 నుంచి. కావున ఆయన ఎదుటి ఈ చెయ్యి వచ్చి ఈ రాత రాసిన శాసనం ఏంటంటే, మినే టేకెల్ ఉపార్సిన్. ఈ వాక్యం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. ప్రభుత్వం విషయంలో నిన్ను అధికారంగా ఉంటే బెల్షస్సరు ఆ ప్రభుత్వం యొక్క లెక్క చూశాడు, ఆ లెక్క ముగించాడు. లెక్క చూస్తున్నాడు. నిన్ను ఎక్కించిన రాణించి అధికారిగా నీ లెక్క చూస్తున్నాడు. క్రైస్తవుల్ని పురికొల్పుతున్నాడు. అంతే. క్రైస్తవుల సత్తా ఏంటో నిర్ణయించుకోవడానికి దేవుడు ఒక అవకాశం క్రైస్తవులకు ఇచ్చాడు. నీ లెక్క పూర్తి చేస్తున్నాడు. రెండోది 25వ వచనం. ఈ వాక్యం మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూసి దాన్ని ముగించను. 26 టేకెల్ అనగా ఆయన నేను త్రాసులో తోస్తాను తక్కువగా కనపడ్డావు. తోస్తున్నాడు ఆయన దగ్గర. నీ లెక్కల్లో నువ్వు తక్కువగా కనపడ్డావు. పెరేస్ అనగా నీ రాజ్యం ఎదురు విభాగింపబడి మాదేవులకు పారసికులకు ఇవ్వండి. ఇది జరిగిందండి చరిత్రలో. వీళ్ళకి ఇచ్చినటువంటిది
తీసివేయబడి మాదీలు పారసీకులు పర్షియన్స్ పరిపాలించినట్టుగా పారసీకులు పరిపాలించారు. బెల్షస్సర్ ఆజ్ఞేయుగా వారి దానియేలునకు ఊదారంగ వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వం చేయటంలో అతడు 3వ అధికారిగా చాటించాడు. ఆ రాత్రి అండి కల్దీయుల రాజుగా బెల్షస్సరు హతుడాయను. దేవుని ఉపకరణాన్ని వాడుకుంటే హతుడయ్యాడు. దేవుడు నివాసం, ఆయన దృష్టి, ఆయన ప్రసన్నత ఉండే ఆ దేవుని యొక్క మందిరాలను కూలిస్తే మరి నువ్వు ఈ యుగ సంబంధమైన దేవత మరి అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేతరాలు గుడ్డితనం కలగజేస్తుంది. ఆ గుడ్డితనంలో నుంచి బయటకు వస్తే కృపచేత రక్షించబడతావు, లేకపోతే ప్రభుత్వం ముగించబడుతుంది, హద్దులైపోతారు. తప్పకుండా ఈ దేవుని మందిరాలను కూలుస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలని ఆవేదనతో ఎంతగానో మరి బాధపడి కూలుస్తున్న వాళ్ళకి శ్రమ రావద్దని, మేలు పొందాలి, తరతరాలు వ్యాధితో ఉండకోకుండా ఉండాలి, శాపగ్రస్తులు ఉండుకోకుండా ఉండాలని, దీన్ని ప్రోత్సహించుకోకుండా ఇంట్లోడైనా అడ్డుకోవాలని మనం చేస్తామంటున్నానండి. ప్రియులారా, ఆఖరి వచనం చదువుకుని ముగించుకున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేసినా దేవుడు, ఎందుకంటే ఆలయం దగ్గర ఆయన ప్రసన్నత, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క నేత్రం, ఆయన యొక్క దీవెనలు ఉంటాయి. ఆలయాన్ని పాడు చేస్తున్నారు క్రైస్తవుల. బహుగా ఈ విషయం ప్రార్థించాల్సిందిగా మనం చేసిన చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రభువాని పాదాలకు ఉన్నాను. ఆలయాల మీద నాయన చేస్తున్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఏ మందిరం ఇప్పుడు వరకు పోల్చబడిందో అది అంతకన్నా రెండంతలు ఎక్కువగా ఆ మందిరం విస్తరించబడటానికి సహాయం చేయి. అధికారం ఉందని అహంకారంతో ప్రభు మరి చేస్తున్నటువంటి వాడి జీవితకాలం నాయన 70-80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇంకా ఒకవేళ 100-120 సంవత్సరాలు బ్రతుకుతారేమో. కానీ తన తండ్రి వాళ్ళు చేస్తున్న ద్వారా వాడి యొక్క తరతరాలకి శాపం వస్తుందని గుర్తించడానికి సహాయం చేయి. మా దేవుడు అయినా నువ్వు జీవం కలిగిన దేవుడు అయ్యా, మా పక్షంలో పోరాడి మీ సహాయం మాకు అందించండి ప్రభా. వ్యతిరేకంతో తిరుగుతున్నటువంటి వారు అందరినీ రక్షించి జీవించండి ప్రభా. క్రైస్తవులు వాడుకోకుండా ప్రభా, ప్రభుత్వం యొక్క తండ్రి నాయన, మా ప్రభుత్వంలో నాయన పరిపాలనలో నాయన ప్రతి దాంట్లో నాయన తండ్రి నాయన తండ్రి కావలసిన అర్హతలను నా తండ్రి సిద్ధపరచుకుంటానికి తగిన రీతిలో పోరాడే మనసును మీరు దయచేయండి. ఎవరెవరు ఎలాంటి బలహీనతలు ఉన్నారు, ఓడిపోయినట్టున్నారు, వాళ్ళందరూ విజయంతో నిలబెట్టున్నాను. విజయం పొందినట్టున్నారో వాళ్ళకు తగినటువంటి రీతిలో గుణపాఠం దయచేసి వాళ్ళని కూడా క్షమించి రక్షించమని నేర్చుకున్నాం, ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. ఆమె